హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దోసకాయ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకోండి. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత నూనెలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4 వేసుకుని కొంచెం బాగా వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది బాగా వేగాలండి. వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని వేయించుకోండి బాగా. తర్వాత చూడండి, వేగింది కదా. ఇప్పుడు నేను ఒక 1/4 కిలో మటన్ తీసుకున్నానండి. అది ఆల్రెడీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నానండి. ఈ ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని దీనిలో వేసేసుకోండి. వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదండి. ఈ టైంలో నేను దోసకాయ ముక్కలను కోసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసుకున్నాను. దోసకాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. తర్వాత 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది కదండి. ఈ టైంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకుని 1 నిమిషం అలా వేగిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకి మటన్ అనేది త్వరగా కుక్ అవ్వదండి చికెన్ లాగా. అందుకని కొంచెం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుని అవి బాగా మరిగించాలండి. వాటర్ అనేవి చూడండి, ఈ విధంగా బాగా మరిగినాయి కదండి వాటర్ అనేవి. ఈ టైంలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియా వేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ అనేది వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్. చూడండి, ఈ విధంగా కుక్ అయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా బాగా కొంచెం ఉడకనివ్వాలండి. ఇంకా ఏ విధంగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లో నేను ఏ మసాలా పౌడర్స్ కూడా వేయలేదండి. ఇది వరకు మా అమ్మ వాళ్ళు వండినట్టు వండానండి. పల్లెటూరులో ఇలాగే వండుకుంటారండి. ఏ మసాలా అనేది వేయరు. చెక్క, లవంగ, ధనియాలు మాత్రమే వేస్తారు. చాలా అంటే చాలా